నార్మల్‌గా కిడ్నీలో స్టోన్ ఫార్మ్ కావడం అనేది అది జనరలైజ్డ్ ప్రాసెస్ అనమాట. అంటే సిస్టమిక్ ఫినామినా. సో, అది మనం తీసుకునే ప్రాసెస్‌లో మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం వాటర్ తక్కువ తీసుకున్నా, ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉన్నా గూడా, సోడియం ఇంటేక్ ఎక్కువ ఉన్నా గూడా, లేదంటే ఏదైనా కంజనిటల్ అనామలీస్ ఎంజైమ్ మెటబాలిజంలో డిఫెక్ట్స్ ఉన్నా, అది హోల్ ఆఫ్ ది బాడీలో జరిగే ప్రాసెస్ కాబట్టి 2 కిడ్నీలు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఒకటేసారి రెండిట్లో రావచ్చు. లేదా ఒక కిడ్నీలో వచ్చిన తర్వాత ఇంకో కిడ్నీలో రావచ్చు. ఒకసారి స్టోన్ సర్జరీ చేసిన తర్వాత మొత్తం స్టోన్ తీసేసినాక కూడా మళ్ళీ స్టోన్స్ ఫార్మ్ కావచ్చు. సో, అట్లా మళ్ళీ స్టోన్స్ ఫార్మ్ కాకుండా ఉండాలంటే మళ్ళీ స్టోన్స్ ఫార్మ్ అయ్యే పేషెంట్లలో మెటబాలిక్ ఎవాల్యుయేషన్ ఒక వర్కప్ ఉంటుందన్నమాట. అది స్టోన్ సర్జరీ తర్వాత బ్లడ్ అండ్ యూరిన్ టెస్ట్‌లు కలిపి చేస్తాము. ఒక 24 అవర్స్ వరకు యూరిన్ కలెక్ట్ చేసి దాన్ని టెస్ట్ చేస్తే మనకి ఏదో ప్రాబ్లమ్ తెలుస్తుంది. అసలు ఏంటిది? ఎందుకు ఫార్మ్ అవుతుంది? దానివల్ల మనం ఏమైనా మోడిఫై చేయవచ్చా? దానికి మందులు ఉన్నాయి. ఫుడ్ మోడిఫై చేసుకోవడం. వీటి వల్ల మనం మళ్ళీ స్టోన్ ఫార్మ్ అయ్యే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు 50% వరకు. ఇప్పుడు మామూలుగా ఏంటంటే స్టోన్ ఫార్మేషన్ జనరల్‌గా సమ్మర్ వాటిలలో ఎక్కువ వస్తుందన్నమాట. హాట్ వెదర్‌లో ఉన్నప్పుడు స్టోన్ ఫార్మేషన్ ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తుందన్నమాట.